గత కొద్ది కాలంగా హీరో నితిన్ ఖాతాలో హిట్స్ లేవు. మరి ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాబిన్ హుడ్ మూవీ నితిన్ కు హిట్ ఇచ్చిందా లేదా ఈ రివ్యూలో తెలుసుకుందాం. రాబిన్ హుడ్ చిత్రానికి నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ముఖ్య పాత్రల్లో వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, దేవదత్త నాగే, షైన్ టామ్ చాకో, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించగా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఇక సినిమా కథలోకి వెళ్తే రామ్ పాత్రను నితిన్ పోషించారు. రామ్ అలియాస్ రాబిన్ హుడ్ ఎవరూ లేని ఓ అనాథ. తనలాంటి తోటి పిల్లలతో కలిసి ఓ అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతుంటాడు. ఆకలి అవసరాల కోసం నేరాల బాట పట్టిన రామ్ తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శరణాలయాలకి అండగా నిలుస్తుంటాడు. పెరిగి పెద్దయ్యాక కూడా అదే బాటలోనే అతడి ప్రయాణం కొనసాగుతుంది. కొన్నిసార్లు ఈ సినిమా కిక్ మూవీని తలపిస్తుంది. అయితే బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్టర్ వర్గీస్, షైన్ టామ్ చాకో విక్టర్ వర్గీస్గా నటించారు. ఇందులో ఆయన చేతికి చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్న రామ్ కొన్నాళ్ళు నేరాల బాట వీడి ఉద్యోగం చేయాలనుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో ఈ పాత్రను రాజేంద్ర ప్రసాద్ పోషించారు. ఆయన నడుపుతున్న ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ ఈ పాత్రను శ్రీలీల పోషించారు. తన రక్షణ బాధ్యతల కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరి నీరా వాసుదేవ్, ఆమె ఇండియాకు ఎందుకు వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది, అపాయంలో ఉన్న నీరా వాసుదేవ్కి రామ్ రక్షణ కల్పించాడా లేదా అనేదే మిగతా కథ. ఇక దర్శకుడు ఈ సినిమాను తెరపై ఎలా చూపించారు, ఎవరు ఎలా నటించారో చూస్తే కనుక కొత్త తరం దర్శకులు రెగ్యులర్ ఫార్మాట్కు దూరంగా సినిమాలు చేస్తున్న రోజులివి. కథా కథనాలు, క్యారెక్టరైజేషన్లో కొత్తదనం చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన కమర్షియల్ టెంప్లెట్ కథతోనే రంగంలోకి దిగాడు. బహుశా తను రాసుకున్న ఫన్ పార్ట్పై నమ్మకం వల్ల కావచ్చు. ఆయన గత చిత్రాల్లోనూ ఇదే తరహా ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఈసారి ఆయన రాసిన హాస్య సన్నివేశాలు మొదటి భాగంలో మాత్రమే ఓ మోస్తరు ప్రభావం చూపించాయి. హీరో పాత్రలోనూ కొత్తదనం ఏమీ అంత అనిపించలేదు. ఇక ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోని హీరోలు దాదాపుగా రాబిన్ హుడ్లే కదా. అవే పాత్రల్నే ఈ సినిమా కాస్త స్టైలిష్గా చూపించింది తప్ప అందులో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఇక సెకండ్ పార్ట్లో మ్యానిపులేటర్గా హీరో విలన్ని ఆడుకునే సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రారంభ సన్నివేశాలు గంజాయి మాఫియాని, రాబిన్ హుడ్ పాత్ర నేపథ్యాన్ని పరిచయం చేస్తాయి. రాబిన్ హుడ్ తెలివిగా చేసే 1-2 దొంగతనాలతో ఆ పాత్ర టాలెంట్ని చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ఇక నీరా వాసుదేవ్ పాత్ర ప్రవేశంతో కథలో వేగం పెరుగుతుంది. ఫన్ పార్ట్ అక్కడి నుంచే మొదలవుతుంది. జాన్ స్నో సెక్యూరిటీ ఏజెన్సీ పరిచయం, నీరా వాసుదేవ్ కాంట్రాక్ట్ పొందాక ఇచ్చే బిల్డప్లు నవ్విస్తాయి. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా మొదటి భాగాన్ని నిలబెట్టాయి. ఇక సెకండ్ హాఫ్లో డైరెక్టర్ కథని రకరకాలుగా మలుపు తిప్పాడు, కానీ అవేమీ సినిమాని ఆసక్తికరంగా మార్చలేకపోయాయి. ఇందులో గంజాయి మాఫియాకి, మెడికల్ సైన్సెస్కి మధ్య లింక్ పెడుతూ కథని చెప్పిన విధానం అంత బాగా కుదరలేదు. దాంతో కథలో డ్రామా కానీ, సరైన భావోద్వేగాలు కానీ పండలేదు. అదిదా సర్ప్రైజ్ పాట, డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలు సినిమాకి ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. ఇక కొంతమేర సందేశం అక్కడక్కడ నవ్వించే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇక కథా కథనాలపై మరీ ఎక్కువ అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు. ఇక ఈ సినిమాలో ఎవరెలా చేశారో చూస్తే కనుక నితిన్ ఇందులో స్టైలిష్గా కనిపించాడు. తన నటనలోనూ, డాన్సుల్లోనూ, ఫైట్స్లోనూ హుషారుగా కనిపిస్తాడు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో శ్రీలీల అందంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యమేమీ లేదు. ఇక వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీనే సినిమాకి ప్రధాన హైలైట్. దేవదత్త నాగే విలనిజం ఆకట్టుకుంది. అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ పాత్రని తేల్చేశారు. షైన్ టామ్ చాకో, మైమ్ గోపి పాత్రలు ప్రారంభంలో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సాదా సీదాగా మారిపోతాయి. ఇక సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. జీవి ప్రకాష్ సంగీతం పర్వాలేదనిపించింది. ఇక నిర్మాణ పరంగా ఉన్నతంగా అనిపించింది. దర్శకుడు వెంకీ కుడుముల హాస్యపరంగా తన పెన్ పవర్ని ఓ స్థాయిలో చూపించారు, కానీ కథా కథనం దగ్గర తేలిపోయారు. ఇక ఈ సినిమాకి హాస్యం, నితిన్ స్టైలిష్ అవతారం, ద్వితీయార్థంలో వచ్చే టర్నింగ్ పాయింట్స్ బలాలని చెప్పుకోవచ్చు. ఇక మైనస్ల గురించి చూసుకుంటే కనుక ఈ కథా కథనంలో అంత కొత్తదనం ఏమీ లేదు. ఇదే సినిమాకి మైనస్ పాయింట్. ఇక చివరిగా ఈ సినిమా గురించి చెప్పుకుంటే కనుక ఈ సినిమా టైటిల్ పాతదే అయినా నవ్వులు మాత్రం పంచుతుంది. ఇక ఓవరాల్గా రాబిన్ హుడ్ మూవీని చూసుకుంటే రాబిన్ హుడ్ పాతవాడే అయినప్పటికీ నవ్వులు పూయిస్తాడు.